గ్లోబల్ ను కుగ్రామం చేసింది. ప్రపంచంలోని నలుమూలల సమాచారంతో పాటు సమస్తం గూగుల్లో నిక్షిప్తమైంది. దీంతో మనకు ఏం కావాలన్నా జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు, క్షణాల్లో మన కంటి ముందు ఉంటుంది. దీంతో మనకు ఏం కావాలన్నా ముందుగా ఆధారపడేది గూగుల్ పైనే. అయితే కొన్ని మాత్రం గూగుల్లో ఎట్టి పరిస్థితుల్లో సెర్చ్ చేయకూడదు. కాదని సెర్చ్ చేస్తే మాత్రం కటకటాలే. ఐపీ అడ్రస్ ను ట్రాక్ చేసి మరీ ఊచలు లెక్కిస్తారు. ఇంతకు ఏం సెర్చ్ చేయకూడదు, ఎందుకు సెర్చ్ చేయకూడదు, లెట్స్ వాచ్. గూగుల్లో సమస్తం ఉంటుంది. మంచి చెడు అన్నీ ఉంటాయి. అలా అని ఏది పడితే అది సెర్చ్ చేస్తే మాత్రం అడ్డంగా బుక్ అవ్వాల్సిందే. ముఖ్యంగా 4 అంశాలకు సంబంధించిన కంటెంట్ ను ఎట్టి పరిస్థితుల్లో గూగుల్లో సెర్చ్ చేయకూడదు. బాంబులతో పాటు మారణాయుధాలను ఎలా తయారు చేయాలనేది గూగుల్లో ఎప్పుడూ సెర్చ్ చేయకూడదు. ఎందుకంటే దేశంలోని నిఘా సంస్థలు ఇటువంటి కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతాయి. సెర్చింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాయి. ఇక రెండోది హ్యాకింగ్. హ్యాకింగ్ ఎలా చేయాలని సెర్చ్ చేస్తే అంతే సంగతులు. గూగుల్లో డివైస్ ని ఎలా హ్యాక్ చేయాలి, పాస్వర్డ్ ని ఎలా హ్యాక్ చేయాలి, లేదా హ్యాకింగ్ టూల్స్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి అని సెర్చ్ చేయకూడదు. సైబర్ క్రైమ్ యూనిట్ లో ఉన్న వ్యక్తుల దృష్టికి ఈ విషయం చేరితే హ్యాకింగ్ చట్ట ప్రకారం నేరం కాబట్టి చర్యలు తీసుకుంటారు. ఇక మూడోది పిల్లల అశ్లీల ఫోటోలు, వీడియోల కోసం గూగుల్లో ఏమాత్రం సెర్చ్ చేసినా డైరెక్ట్ గా కటకటాలే. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నేరంగా పరిగణించబడుతోంది. కాబట్టి ఇలాంటి సెర్చ్ చేస్తే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయటం జరుగుతుంది. ఇది చాలా కఠినమైన చట్టం కాబట్టి దీని కింద ఏళ్ల తరబడి జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడుతుంది. ఇక వీటితో పాటు పైరేటెడ్ సినిమాలపై సెర్చింగ్ చేస్తే కూడా జైలుకెళ్లాల్సిందే. అయితే ప్రస్తుతం ఓటీటీ లేదా థియేటర్లకు వెళ్లే బదులు చాలా మంది గూగుల్లో ఉచిత సినిమాల కోసం వెతుకుతున్నారు. గూగుల్లో పైరేటెడ్ సినిమాను డౌన్లోడ్ చేసుకుంటే లేదా సెర్చ్ చేస్తే జరిమానా లేదా జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కాపీరైట్ చట్టం ప్రకారం పైరసీ నేరం. కాబట్టి ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో గూగుల్లో సెర్చింగ్ చేయకూడదు. ఎవరు చూస్తారులే అని అనుకుంటే పొరపాటే. ఐపీ అడ్రస్ ను ట్రాక్ చేసి మరీ పోలీసులు పట్టుకెళ్తారు.